ప్రైజ్ లార్డ్ అండి. రోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి చూద్దాము. ప్రకటన 7:12 మధ్య భాగము. యుగ యుగములకు మా దేవునికి స్తోత్రముయు మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునని గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చూడండి, మన దేవుని యొక్క గొప్పతనము, దేవునికి ఏం కలిగి ఉన్నాయి అని మనం దేవునికి ప్రతినిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నటువంటి మనం ఆలోచన కలిగినట్లయితే ఈ యొక్క వాక్యము మనల్ని ఎంతగా బలపరుస్తుందంటే అండి, చూడండి, మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక. ఇవన్నీ కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనకి రావంటారా? ఇవన్నీ మనం కలగమంటారా? దేవుడు మనకు ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలు కదా. తుఫాను ఆగిపోమంటే ఆగిపోయింది, నీరు నెమ్మలించమంటే మరి తుఫాను ఆగిపోయింది, గాలి వానలు ఆగిపోయాయి. సైన్యానికి అధిపతి అయినటువంటి సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన. అటువంటి మరి మన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనం ముందుకెళ్దాం. ఈ వాక్యాన్ని బట్టి బలపడి ధైర్యం తెచ్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అండి.